హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్లో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాము. రేషియోస్ నేర్చుకోబోయే ముందు అసలు ఈ ట్రిగ్నామెట్రీని మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము. డైలీ లైఫ్లో ట్రిగ్నామెట్రీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాము. టు ఫైండ్ ది హైట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, టు ఫైండ్ ది హైట్ ఆఫ్ ది ట్రీ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ట్రీ ఫ్రమ్ ది వ్యూ పాయింట్, టు ఫైండ్ ది హైట్ ఆఫ్ ది లైట్ హౌస్ ఇన్ యాన్ ఓషన్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ బోట్ ఫ్రమ్ ది లైట్ హౌస్, టు ఫైండ్ ది హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఆర్ మౌంటైన్, ది డిస్టెన్స్ ఆఫ్ బిల్డింగ్ ఫ్రమ్ ది వ్యూ పాయింట్, ఆల్సో టు ఫైండ్ ది విడ్త్ ఆఫ్ ది రివర్. ఈ సిచ్యుయేషన్స్ అన్నింటిలోనూ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి సిచ్యుయేషన్లోనూ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ కనుక తెలిసినట్లయితే ప్రతి ప్రాబ్లంలోనూ ట్రిగ్నామెట్రీ చాప్టర్లోని ప్రతి ప్రాబ్లంలోనూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేస్తాము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండే 3 సైడ్స్కి నేమ్స్ ఎలా ఇవ్వాలో తెలుసుకొని 2 సైడ్స్ మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు 3rd సైడ్ మెజర్మెంట్ని పైథాగరస్ థీరం ద్వారా ఎలా తెలుసుకోవాలో ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాము. సో ఎగ్జాంపుల్స్లో చూసాం కదా, ఇన్ ఆల్ ది సిచ్యుయేషన్స్ గివెన్ అబోవ్ ది డిస్టెన్స్ ఆర్ హైట్స్ కెన్ బీ ఫౌండ్ బై యూజింగ్ సమ్ మ్యాథమెటికల్ టెక్నిక్స్ విచ్ కమ్ అండర్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కాల్డ్ ట్రిగ్నామెట్రీ. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని యూజ్ చేసుకొని డిస్టెన్స్ హైట్స్ అవన్నీ కనుక్కుంటాము. ది వర్డ్ ట్రిగ్నామెట్రీ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్స్ ట్రై. ట్రై మీన్స్ 3 అని అర్థం. 3 యాంగిల్స్ 3 సైడ్స్ ఉంటాయి కదా ట్రయాంగిల్లో. 3 గాన్ అంటే సైడ్స్, మెట్రాన్ అంటే మెజరింగ్. సో 3 సైడ్స్ని మెజర్ చేస్తూ ఉండేది ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీ ఈజ్ ది స్టడీ ఆఫ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ది సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ట్రిగ్నామెట్రీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండే సైడ్స్కి యాంగిల్స్కి మధ్యలో ఉండే రిలేషన్స్ని చెప్తుంది. In this chapter, we will study some ratios of the sides of right triangle with respect to its acute angles called trigonometric ratios of the angle. సో ఈ సైడ్స్కి యాంగిల్స్కి మధ్య ఉండే రిలేషన్ని చెప్తూ మనకి 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉంటాయి. ఆ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని ఎలా కనుక్కోవాలి, వాటి వాల్యూస్ ఎలా కనుక్కోవాలో ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నేర్చుకుందాం. సో ఈ చాప్టర్లో మనం ప్రతి ప్రాబ్లంలోనూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేస్తాము అని చెప్పుకున్నాం కదా. మనం ఇందాక చూసిన ఫిగర్స్ అన్నింటిలోనూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ట్రయాంగిల్లో ఉండే 3 యాంగిల్స్లోనూ ఒక యాంగిల్ కనుక 90 degrees కనుక ఉన్నట్లయితే ఆ ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. మిగిలిన 2 యాంగిల్స్ని సమ్ చేస్తే 90 వస్తుంది. మొత్తం 180 కదా, ఇది ఒక్కటే 90 ఉంది అంటే ఈ 2 యాంగిల్స్ని సమ్ చేస్తే 90 వస్తుంది. అంటే రిమైనింగ్ 2 యాంగిల్స్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్, అంటే 90 degrees కంటే తక్కువ ఉంటాయన్నమాట యాంగిల్ ఏ దగ్గర, అలానే యాంగిల్ సి దగ్గర కూడా. 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. ఈ 3 సైడ్స్కి నేమ్స్ ఉంటాయి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. దీన్ని హైపోటెన్యూస్ అంటాము. 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్. రిమైనింగ్ 2 సైడ్స్కి ఇక్కడ ఉండే యాంగిల్ని బట్టి నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ యాంగిల్ టీటా అనే యాంగిల్ కనుక సి దగ్గర ఉన్నట్లయితే టీటాకు టచ్ అవుతూ ఉండే సైడ్ని ఎడ్జసెంట్ సైడ్ అంటాం. ఎడ్జసెంట్ సైడ్. టీటాకి ఆపోజిట్గా ఉండే సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటాం. సో ఈ సైడ్స్ని గుర్తుపెట్టడం రావాలి ఫస్ట్. ఆపోజిట్ సైడ్ ఏది, ఎడ్జసెంట్ సైడ్ ఏది అనేది. ప్రతి ట్రయాంగిల్లోని హైపోటెన్యూస్ అనేది ఫిక్స్ చేస్తాము. 90 degreesకి ఆపోజిట్గా ఉండేది హైపోటెన్యూస్, లేదా 3 సైడ్స్లోనూ లెంగ్త్ ఎక్కువగా ఉన్నది హైపోటెన్యూస్ అవుతుంది. లాంగెస్ట్ సైడ్ అనేది హైపోటెన్యూస్. లేదా ఇంకొక రకంగా ఇలా లేడర్ లాగా వాలుగా ఉండేది కూడా హైపోటెన్యూస్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఉండే ఈ యాంగిల్ని బట్టి ఈ 2 సైడ్స్ యొక్క నేమ్స్ చేంజ్ అవుతాయి. అలాగే యాంగిల్ కనుక ఇక్కడ ఉన్నట్లయితే టీటాకి టచ్ అవుతూ ఉండేది ఎడ్జసెంట్ అవుతుంది, టీటాకి ఆపోజిట్గా ఉండే సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ కూడా 90 degrees యాంగిల్ ఉంది కాబట్టి ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్, అంటే దీని పేరు ఫిక్స్ అనమాట. 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్ పేరు హైపోటెన్యూస్. రిమైనింగ్ 2 సైడ్స్ యొక్క నేమ్స్ టీటా యాంగిల్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి.
ఈ ఎగ్జాంపుల్లో సి దగ్గర యాంగిల్ ఉంది, తీటా అంటే గ్రీకు లెటర్ అనమాట ఇది. అలాగే ఈ ఎగ్జాంపుల్లో ఒకవేళ యాంగిల్ కనుక ఇక్కడ కనుక ఉన్నట్లయితే సో టీటాకి టచ్ అవుతూ ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడ్, టీటాకి ఆపోజిట్గా ఉండే సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ టీటాకి టచ్ అవుతూ 2 సైడ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఒక సైడ్ నేమ్ మనం ఫిక్స్ చేసేసాం, హైపోటెన్యూస్ అని. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్, లేదా లాంగెస్ట్ సైడ్ అనేది హైపోటెన్యూస్, లేదా ఇట్లా వాలుగా లేడర్ లాగా ఉండేది హైపోటెన్యూస్. అలా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. ఇక టీటాకి టచ్ అవుతూ ఉండే రెండవ సైడ్ ఎడ్జసెంట్ సైడ్, ఇక మూడో సైడ్ ఆపోజిట్ అవుతుంది. సో ఈ 2 సైడ్స్ యాంగిల్ని బట్టి మనకి మారుతూ ఉన్నాయి, గమనించండి. ఈ యాంగిల్ ఇక్కడ ఉన్నప్పుడు టీటాకి టచ్ అవుతూ ఉండేది ఎడ్జసెంట్, టీటాకి ఆపోజిట్గా ఉండే సైడ్ ఆపోజిట్ సైడ్. మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫస్ట్ హైపోటెన్యూస్ని ఫిక్స్ చేసేసుకోవాలి. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్. ఇక రిమైనింగ్ 2 సైడ్స్ అనేవి యాంగిల్ని బట్టి చేంజ్ అవుతాయి. ఈ ఎగ్జాంపుల్లో యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి యాంగిల్ని టచ్ అవుతూ ఉండేది ఎడ్జసెంట్ సైడు, యాంగిల్కి ఆపోజిట్గా ఉండేది ఆపోజిట్ సైడ్. ఇక మూడో సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుందన్నమాట. ఫస్టే మనం హైపోటెన్యూస్ అనే పేరుని ఫిక్స్ చేసేసుకోవాలి. అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటిలోనూ ఈ 3 సైడ్స్లో ఏవో ఒక 2 సైడ్స్ మెజర్మెంట్స్ ఇస్తారు. 2 సైడ్స్ మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు థర్డ్ సైడ్ మెజర్మెంట్ కనుక్కోవడానికి మనం పైథాగరస్ థీరంని యూజ్ చేస్తాము. పైథాగరస్ థీరం అనేది ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే యూజ్ చేస్తాము. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రమ్ పైథాగరస్ థీరం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మాత్రమే ఈ పైథాగరస్ థీరంని యూజ్ చేస్తాము. హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఇక్కడ ఏముంది, హైపోటెన్యూస్ పేరు ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఒక సైడ్ బీసీ, ఇంకొక సైడ్ ఏబి. ఈ సైడ్స్ ఏవైనా అవ్వచ్చు, ఆపోజిట్ అవ్వచ్చు, ఎడ్జసెంట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెజర్మెంట్ ఆఫ్ థర్డ్ సైడ్ కనుక్కోవడానికి ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. ఒక సైడ్ బీసీ అవుతుంది, బీసీ స్క్వేర్. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని థర్డ్ సైడ్ మెజర్మెంట్ కనుక్కున్న తర్వాత ఈ యాంగిల్స్కి అలాగే సైడ్స్కి మధ్య ఉండే రిలేషన్ని చెప్తూ మనకి 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. ఆ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి ఫార్ములాస్ ఎలా రాయాలో నేర్చుకుందాం. 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మనకి బాగా వచ్చి ఉండాలి. సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, మెయిన్గా ఈ 3 అనమాట. అలాగే వీటికి రెసిప్రోకల్స్ ఇంకొక 3 ఉన్నాయి. సైన్ టీటాకి రెసిప్రోకల్ కొసీకెన్ టీటా, కాస్ టీటాకి రెసిప్రోకల్ సీకెన్ టీటా, దీన్ని సింపుల్గా ఎస్ఈసి అని రాస్తాము. టాన్ టీటాకి రెసిప్రోకల్ కాట్ టీటా. మరి ఈ రేషియోస్కి వీటి రేషియోస్ అంటాం. రేషియోస్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ 2 ఉంటాయి కదా, 2 సైడ్స్ యొక్క రేషియో అనమాట. సో సైన్ టీటాకి ఫార్ములా సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు టీటా, ఆపోజిట్ సైడ్ టు టీటా బై హైపోటెన్యూస్. ఇది సైన్ టీటా ఫార్ములా. దీన్ని సింపుల్గా SOH అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ అంటే సైన్ టీటా, ఓ అంటే ఆపోజిట్ సైడ్, హెచ్ అంటే హైపోటెన్యూస్. SOH అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సైన్ టీటా తర్వాత కాస్ టీటా. కాస్ టీటా ఫార్ములా ఎడ్జసెంట్ సైడ్ టు టీటా, ఎడ్జసెంట్ టు టీటా బై హైపోటెన్యూస్. ఈ రెండిట్లోనూ డినామినేటర్లో హైపోటెన్యూస్ అని వచ్చింది. సో దీన్ని సింపుల్గా CAH అని గుర్తుపెట్టుకోవచ్చు. C అంటే కాస్, A అంటే ఎడ్జసెంట్, హెచ్ అంటే హైపోటెన్యూస్. నెక్స్ట్ ఫార్ములా టాన్ టీటా. ఈ సైన్ టీటా కాస్ టీటా యొక్క రేషియోనే టాన్ టీటా అవుతుంది. సో ఆపోజిట్ టు టీటా బై ఎడ్జసెంట్ టు టీటా, దీని ఫార్ములా ఆపోజిట్ టు టీటా, ఆపోజిట్ సైడ్ టు టీటా అని అర్థం. నెక్స్ట్ ఎడ్జసెంట్ టు టీటా, ఎడ్జసెంట్ సైడ్ అనమాట, ఎడ్జసెంట్ సైడ్ టు టీటా. దీన్ని సింపుల్గా TOA అని గుర్తుపెట్టుకోవచ్చు. T అంటే టాన్ టీటా, O అంటే ఆపోజిట్ సైడ్, A అంటే ఎడ్జసెంట్ సైడ్. అలాగే ఈ 3 రేషియోస్కి రెసిప్రోకల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఈ 3 నేర్చుకుంటే చాలు. రెసిప్రోకల్స్ వీటిని చూసి రాసేయచ్చు. సైన్ టీటాకి రెసిప్రోకల్ కొసీకెన్ టీటా,
సో కొసీకెంట్ టీటా ఫార్ములాని మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, దీని రెసిప్రోకల్ రాస్తే చాలు. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ టు టీటా. నెక్స్ట్ కాస్ టీటాకి రెసిప్రోకల్ సీకెంట్ టీటా. సీకెంట్కి కాస్ టీటాకి రెసిప్రోకల్ సీకెంట్ కాబట్టి ఈ రేషియోని కూడా రెసిప్రోకల్ చేయాలి. అంటే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ టు టీటా, ఎడ్జసెంట్ టు టీటా. నెక్స్ట్ టాన్ టీటాకి రెసిప్రోకల్ కాట్ టీటా. సో దీనికి రెసిప్రోకల్ రాయాలి. ఎడ్జసెంట్ సైడ్ న్యూమరేటర్లోకి వెళ్తుంది, ఆపోజిట్ సైడ్ డినామినేటర్లోకి వస్తుంది. ఎడ్జసెంట్ టు టీటా బై ఆపోజిట్ టు టీటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఫార్ములాస్ రావాలి అంటే ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్కి నేమ్స్ ఇవ్వడం రావాలి మనకి. సో ఇంకొకసారి చూద్దాము సైడ్స్కి నేమ్స్ ఎలా ఇవ్వాలో. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఇలా స్క్వేర్ ఉంటుంది మనకి, ఈ స్క్వేర్ ఉన్నదే 90 డిగ్రీస్ అని అర్థము. సో 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్ అని ఫస్ట్ ఈ హైపోటెన్యూస్ పేరుని ఫిక్స్ చేసేసుకోవాలి. తర్వాత యాంగిల్ ఎక్కడుందో చూడాలి. ఒకవేళ మనకి ఇక్కడ యాంగిల్స్ ఇవ్వకుండా సైన్ ఏ వాల్యూ రాయండి అన్నప్పుడు ఏ దగ్గర యాంగిల్ ఉన్నట్టు, లేదా సైన్ సి వాల్యూ రాయండి అంటే సి దగ్గర యాంగిల్ ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవడం కోసం యాంగిల్ ఇక్కడ ఉంది అనుకున్నట్లయితే ఈ యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడు, ఇక రిమైనింగ్ థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఒకవేళ యాంగిల్ కనుక ఏ దగ్గర ఉన్నట్లయితే యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడు, యాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడ్ ఆపోజిట్ సైడ్. ఫస్ట్ ఈ హైపోటెన్యూస్ని ఫిక్స్ చేసేసుకోవాలి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ 3 నేమ్స్ రాసుకున్న తర్వాత వీటి వాల్యూస్ కూడా ఇస్తారు మనకి. 2 వాల్యూస్ కనుక ఇచ్చినట్లయితే పైథాగరస్ థీరంని యూజ్ చేసుకొని థర్డ్ సైడ్ వాల్యూ కనుక్కోవాలి. తర్వాత ఈ 3 వాల్యూస్ వచ్చిన తర్వాత మనకి ఏ రేషియో అయితే అడిగారో ఆ రేషియో ఫార్ములా వేసుకొని ఆ రేషియో వాల్యూని కనుక్కోవాలి. మనకి ఈ 6 రేషియోస్ యొక్క నేమ్స్ బాగా వచ్చి ఉండాలి. ఈ 6 రేషియోస్లో కూడా ఈ సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా ఫార్ములాస్ బాగా వచ్చి ఉండాలి. ఈ 3 కనుక వస్తే వాటి రెసిప్రోకల్సే కాబట్టి మిగతా 3 వీటి రెసిప్రోకల్స్ రాస్తే సరిపోతుంది. ఇవి ఎక్కువగా యూజ్ చేయము. సో సైన్ టీటా ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎస్ఓహెచ్, ఈ ఎస్ఓహెచ్ని గుర్తుపెట్టుకుంటే సైన్ టీటా ఫార్ములా వస్తుంది. ఎస్ అంటే సైన్ టీటా, ఓ అంటే ఆపోజిట్ సైడ్, హెచ్ అంటే హైపోటెన్యూస్. అలాగే కాస్ టీటా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, సి కాస్ టీటా, ఏ అంటే ఎడ్జసెంట్, హెచ్ అంటే హైపోటెన్యూస్. ఈ రెండు సైన్ టీటా కాస్ టీటా యొక్క రేషియోనే టాన్ టీటా. సో టాన్ టీటాకి ఇంకొక ఫార్ములా ఏంటి అంటే సైన్ టీటా బై కాస్ టీటా, టాన్ టీటాకి ఇంకొక ఫార్ములా అనమాట. ఆపోజిట్ సైడ్ టు టీటా బై ఎడ్జసెంట్ సైడ్ టు టీటా. ఇంక ఈ టీటాను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. టీఓఏ, టీ అంటే టాన్ టీటా, ఓ అంటే ఆపోజిట్ సైడ్, ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్. అలాగే సైన్కి రెసిప్రోకల్ ఏంటో కూడా గుర్తుపెట్టుకోవాలి. సైన్కి రెసిప్రోకల్ కొసీకెంట్ టీటా. ఈ రెండింటిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాస్ టీటా, కాస్ ఎస్తో ఎండ్ అయింది, ఎస్తో స్టార్ట్ అయ్యే యాంగిల్ అనేది దీనికి రెసిప్రోకల్ అవుతుంది. సో కాస్ టీటా ఇంటూ సీకెంట్ టీటా, ఈ రెండింటి వాల్యూ 1 అవుతుంది మల్టిప్లికేషన్ చేస్తే, ప్రొడక్ట్ చేసినట్లయితే. సైన్ టీటాకి రెసిప్రోకల్ కొసీకెంట్ టీటా, కాస్ టీటాకి రెసిప్రోకల్ సీకెంట్ టీటా, అలాగే టాన్ టీటాకి రెసిప్రోకల్ కాట్ టీటా. ఈ రెండు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. టాన్లో టీ అనే లెటర్ ఉంది, కాట్లో కూడా టీ అనే లెటర్ ఉంది. టీ అనే లెటర్స్ ఉన్న రెండు కూడా ఒకదానికొకటి రెసిప్రోకల్స్. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ ఎగ్జాంపుల్లో మనకు ఒక 2 సైడ్స్ ఇచ్చారనుకుందాం. లెంగ్త్ ఆఫ్ బీసీ 3 సెంటీమీటర్స్, లెంగ్త్ ఆఫ్ ఏసీ 5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ అన్నీ రాయమన్నారు. సో వాల్యూస్ రాయాలి అంటే 3 సైడ్స్ మెజర్మెంట్స్ తెలిసి ఉండాలి. థర్డ్ సైడ్ మెజర్మెంట్ తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాగరస్ థీరంని యూజ్ చేసుకొని థర్డ్ సైడ్ మెజర్మెంట్ కనుక్కుంటాము. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ పైథాగరస్ థీరం యూజ్ చేయాలి అంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండాలి. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని ఇచ్చారు కాబట్టి పైథాగరస్ థీరంని యూజ్ చేయొచ్చు. ఫ్రమ్ పైథాగరస్ థీరం హైపోటెన్యూస్, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్. సింపుల్గా హెచ్వైపి అని రాసుకుందాము. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ 2 సైడ్స్ ఏవైనా అవ్వచ్చు, ఎడ్జసెంట్ ఆపోజిట్. నేమ్స్ తర్వాత ఇచ్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ సైడ్ మెజర్మెంట్ కనుక్కోవాలి. హైపోటెన్యూస్ పేరు ఏసీ, అలాగే ఒక సైడ్ పేరు ఏబి, ఏబి స్క్వేర్, సెకండ్ సైడ్ పేరు బీసీ, బీసీ స్క్వేర్. ఈ 3 సైడ్స్లో 2 సైడ్స్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు 5,
సో 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ మనకు తెలియదు. ఏబీ తెలియదు కాబట్టి ఏబీని ఏబీ అనే రాద్దాము. బీసీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25, ఈ 3 స్క్వేర్ 9 ప్లస్ 9 ఇటు వస్తే -9 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ మనకు తెలియదు. 25లో నుంచి 9 మైనస్ చేస్తే 16 ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. మనకు కావాల్సింది ఏబీ వాల్యూ కాబట్టి రెండు వైపులా స్క్వేర్ రూట్ చేసినట్లయితే ఏబీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు √16 అంటే 4 అవుతుంది, +or-4. అయితే మనకు నెగిటివ్ నెంబర్ ఉంటుంది కదా లెంగ్త్ ఆఫ్ ది సైడ్, కాబట్టి +4ని కన్సిడర్ చేస్తాము. ఏబీ వాల్యూ 4 సెంటీమీటర్స్ వచ్చింది. సో 3 సైడ్స్ తెలిసిన తర్వాత ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ అన్నీ రాయమన్నారు. సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, అలానే కొసీకెంట్ ఏ, సీకెంట్ ఏ, కాట్ ఏ, వీటి వాల్యూస్ అన్నీ రాయాలి. ఏ అన్నారు కాబట్టి ఏ దగ్గర యాంగిల్ ఉంది అనుకోవాలి. కాట్ సైన్ ఏ వాల్యూ అడిగారు కాబట్టి యాంగిల్ ఇక్కడ ఉన్నట్లు అనమాట. సో ఈ రెండిటికి 2 సైడ్స్కి నేమ్స్ ఇవ్వాలి. టీటాకి టచ్ అవుతూ ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడ్, దీన్ని సింపుల్గా ఏడీజే అని రాద్దాము. టీటాకి ఆపోజిట్ సైడ్ అంటే ఈ రెండిటికి పేర్లు ఇచ్చేసాము, హైపోటెన్యూస్, ఎడ్జసెంట్. ఇక మూడోది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో మూడిటికి పేర్లు ఇచ్చిన తర్వాతే మీరు రేషియోస్ రాసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఏ వాల్యూ రాద్దాము. సైన్ ఏ, సైన్ ఫార్ములా గుర్తుండాలి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి ఆపోజిట్ సైడ్ ఇది ఎంత ఉంది, 3 ఉంది, బై హైపోటెన్యూస్ అంటే 5. సైన్ ఏ వాల్యూ 3/5. నెక్స్ట్ కాస్ ఏ ఫార్ములా ఏకి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏకి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇది 4 బై హైపోటెన్యూస్ అంటే 5, 4/5. నెక్స్ట్ టాన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ 3, ఎడ్జసెంట్ సైడ్ 4, 3/4. సో రిమైనింగ్ 3 వీటికి రెసిప్రోకల్సే కాబట్టి వీటిని చూస్తూ అవి రాయొచ్చు. సైన్కి రెసిప్రోకల్ గుర్తుండాలి. సైన్ ఏకి రెసిప్రోకల్ కొసీకెంట్ ఏ, ఇది కూడా రెసిప్రోకల్ చేసినట్లయితే 5/3 అవుతుంది. కాస్ ఏకి రెసిప్రోకల్ సీకెంట్ ఏ, సో ఇది కూడా రెసిప్రోకల్ చేసినట్లయితే 5/4. టాన్ ఏకి రెసిప్రోకల్ కాట్ ఏ, సో ఇది కూడా రెసిప్రోకల్ చేసినట్లయితే 4/3 అవుతుంది. ఇవన్నీ సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ వాల్యూస్. ఒకవేళ అలా కాకుండా సైన్ సి, కాస్ సి, టాన్ సి అలా అడిగినట్లయితే కనుక ఇదే ట్రయాంగిల్ ఈ రెండిటి నేమ్స్ మారుతాయి. సో ఇదే ప్రాబ్లము మనం ఇందాక రాసింది సైన్ ఏ అంటే యాంగిల్ ఏ దగ్గర ఉన్నట్లు, ఇప్పుడు సైన్ సి, కాస్ సి, టాన్ సి అని అడుగుతున్నారు అంటే సి దగ్గర యాంగిల్ ఉన్నట్లు అనమాట. సో యాంగిల్ని బట్టి నేమ్స్ మారుతాయి అనుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపోటెన్యూస్ పేరు ఫిక్స్ చేసుకోవాలి. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్, టీటాకి టచ్ అవుతూ ఉండేది, యాంగిల్కి టచ్ అవుతూ ఉండేది ఎడ్జసెంట్ సైడ్, రిమైనింగ్ థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు మనం సైన్ సి, కాస్ సి వాల్యూస్ రాయొచ్చు. సైన్ సికి ఆపోజిట్ సైడ్ అంటే ఇదనమాట, సికి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 4/5 అవుతుంది. నెక్స్ట్ కాస్ సికి ఎడ్జసెంట్ సైడ్ ఆల్రెడీ నేమ్ రాసేసాం కదా 3 బై హైపోటెన్యూస్ అంటే 5. ఈ ఫార్ములాస్ బాగా రావాలి ప్రతి ప్రాబ్లంలోనూ. సైన్ సి, సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా వాల్యూస్ని మనం కనుక్కోవాలి కాబట్టి ఈ 3 ఫార్ములాస్ బాగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ టాన్ సికి ఆపోజిట్ సైడ్ బై సికి ఎడ్జసెంట్ సైడ్ అంటే 4/3 అవుతుంది. నెక్స్ట్ వీటి రెసిప్రోకల్స్, సైన్ సికి రెసిప్రోకల్ కొసీకెంట్ అవుతుంది. కొసీకెంట్ సి ఈజ్ ఈక్వల్ టు దీని రెసిప్రోకల్ 5/4. నెక్స్ట్ కాస్కి రెసిప్రోకల్ సీకెంట్ సి ఈజ్ ఈక్వల్ టు దీని రెసిప్రోకల్ 3/5కి రెసిప్రోకల్ 5/3. నెక్స్ట్ టాన్ సికి రెసిప్రోకల్ కాట్ సి ఈజ్ ఈక్వల్ టు 3/4 అవుతుంది. సో ఈ 6 రేషియోస్లో ఏ రేషియోకి ఏ రేషియో రెసిప్రోకల్ అవుతుందో కూడా గుర్తుండాలి. ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. సైన్ టీటాకి రెసిప్రోకల్ కొసీకెంట్ టీటా కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ కాస్ టీటాకి రెసిప్రోకల్ సీకెంట్ టీటా, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ టాన్ టీటాకి రెసిప్రోకల్ కాట్ టీటా, సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 1 వస్తుంది. సో వీటి నుంచి మనం ఇంకో 2 ఫార్ములాస్ రాయొచ్చు. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ టీటా రైట్ సైడ్ వెళ్తే బై కొసీకెంట్ టీటా అవుతుంది, లేదా కొసీకెంట్ టీటా ఇటు ఉంచి సైన్ టీటా అటు పంపిస్తే 1/sin టీటా అవుతుంది. అంటే ఈ ఫార్ములా నుంచి మనం ఇంకో 2 ఫార్ములాస్ని డెరైవ్ చేయొచ్చు. వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే రెండిట్లోనూ టీ వచ్చే 2 కూడా ఒకదానికొకటి రెసిప్రోకల్స్. కాస్ టీటాలో ఎస్తో ఎండ్ అవుతుంది, మరలా ఎస్తో స్టార్ట్ అవుతుంది దాని రెసిప్రోకల్, అంటే కాస్ టీటా, సీకెంట్ టీటా ఈ 2 ఒకదానికొకటి రెసిప్రోకల్స్. సైన్ టీటా, కొసీకెంట్ టీటా ఇక మిగిలినవి ఈ 2 ఒకదానికొకటి రెసిప్రోకల్స్. అలాగే గుర్తుంచుకోవాల్సింది ఎస్
OH, opposite side by hypotenuse. Cos theta is equal to adjacent side by hypotenuse. Tan theta is equal to opposite side by adjacent side. ఈ 3 ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. అంటే ఈ 3 కోడ్స్ గుర్తుంచుకుంటే మనకు ఆ ఫార్ములాస్ గుర్తుంటాయి. సో ఈ 6 రేషియోస్ ఫార్ములాస్ వస్తేనే ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయగలము. ఈ ప్రాక్టీస్ కోసం కొన్ని ఫిగర్స్ ఇస్తాను, అవి ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపులే సైన్ ఏకి ఆపోజిట్ బై ఏకి అడ్జసెంట్ 3/5, కాస్ ఏకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 4/5, టాన్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 3/4. అలాగే అదే ట్రయాంగిల్కి బి దగ్గర యాంగిల్ ఉన్నట్లయితే సైన్ బి, కాస్ బి, టాన్ బి వాల్యూస్ ఫార్ములాస్ అవే ఉంటాయి. బి దగ్గర యాంగిల్ ఉంది అంటే ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. అనదర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి ఏబీసీ ఏమి ఇవ్వలేదు, టీటా అనే దగ్గర యాంగిల్ ఉంది. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటాకి ఆపోజిట్ సైడ్ అంటే 7 బై హైపోటెన్యూస్ అంటే 25, కాస్ టీటాకి అడ్జసెంట్ సైడ్ అంటే 24 బై హైపోటెన్యూస్ అంటే 25, టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 7/24. అలాగే ఈ ఎగ్జాంపుల్స్లో మీరు కనుక్కోండి, టీటా దగ్గర యాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ వాల్యూస్ని బట్టి సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసీకెన్ టీటా, సీకెన్ టీటా, కాట్ టీటా వాల్యూస్ని కనుక్కోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఈ ట్రయాంగిల్లో కూడా టీటా దగ్గర యాంగిల్ ఉంది అనుకొని ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసీకెన్ టీటా, సీకెన్ టీటా అండ్ కాట్ టీటా. లాస్ట్ వన్, ఈ ఎగ్జాంపుల్లో కూడా టీటా దగ్గర యాంగిల్ ఉంది అనుకొని ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసీకెన్ టీటా, సీకెన్ టీటా అండ్ కాట్ టీటా.